హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు మన వీడియోలో జోసాకి సంబంధించి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఎలా తయారు చేసుకోవాలి. సో ఇది చాలా చాలా కీలకమైనటువంటి వీడియో అనమాట. సో మీరు ఇన్ని రోజులు చూసినటువంటి వీడియో ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నుంచి చూస్తున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇంకో ఎత్తులాగా ఉంటాయి. ఎందుకంటే కౌన్సిలింగ్ టైం దగ్గర పడుతుంది కాబట్టి ప్రతిదీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ పాజ్ చేసుకుంటూ చూడడం వల్ల మీకు ఉపయోగం లేదు. మీకు టైం ఉన్నప్పుడే చూడండి, కానీ కంప్లీట్గా చూడండి వీడియోని. సో అది అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. మీకు డౌట్స్ వస్తే అర్థవంతమైనటువంటి డౌట్లు అడగడానికి అవకాశం ఉంది. కింద చాలామంది కామెంట్ చేస్తారు, కానీ వాళ్ళు ఈ వీడియోలో ఉన్న విషయాన్నే కామెంట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా వినరు కాబట్టి. కానీ అలా కాకుండా మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఈ వీడియో చూస్తే. అప్పుడు మీకు ఏమైనా డౌట్ వస్తే అది అర్థవంతమైన డౌట్ అవుద్ది, దానికి వెంటనే రిప్లై ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. రైట్? సో ఇప్పుడు మనం చాయిస్ ఫిల్లింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది దాని గురించి ఈ వీడియో చేస్తాను అనమాట. ఓకేనా? సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలాంటి నోటిఫికేషన్ ఎంచుకోండి. సో రానున్నటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని విషయాలపైన అవగాహన కల్పించడం అయితే జరుగుతుంది. రైట్? సో మనకు తెలుసు డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ ర్యాంక్స్ వస్తాయి. అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎకనామికల్ స్టేటస్లు వేరే ఉంటాయి, అండ్ ఇంటలెక్చువల్ స్టేటస్లు కూడా వేరే ఉంటాయి. సో కొంతమంది ఏ కాలేజీలో చదివినా సరే మంచి మెరిట్తో బయటకు వచ్చేస్తారు. కొంతమంది ఎంత మెరిట్ ఉన్నటువంటి కాలేజీలో చదివినా సరే అంత ఎఫర్ట్ చూపించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఇలాంటివి. ఓకేనా? కాబట్టి ఇదంతా అయిపోయింది, ఇప్పుడు దాని గురించి మాట్లాడేది లేదు. కానీ వాళ్ళ పడ్డ కష్టానికి మీరు చేసేది, అండ్ నాలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకొని చేసేది ఏంటంటే ఈ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్. జోసా కౌన్సిలింగ్ మొత్తంలో కూడా చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ అనేది హార్ట్ లాంటిది. నేను మళ్ళీ చెప్తున్నాను, మన పాత వీడియోలో కూడా చెప్పాను. సో ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ మొత్తానికి హార్ట్ లాంటిది ఏంటంటే జోసా చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్. సో చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ సరిగ్గా చేసుకోకపోతే ఏమవుద్ది అంటే, ఒకవేళ జోసా చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్లో మిస్టేక్స్ జరిగితే ఏం జరుగుతుందంటే మంచి ర్యాంకు, అంటే తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి ఏమో చాలా చిన్న కాలేజీలో సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది. రైట్? ఎక్కువ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి ఏమో చాలా పెద్ద కాలేజీలో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే మీ ర్యాంక్కి తగినటువంటి సీటే వస్తుంది మీకు. ఓకేనా? సో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి. సో ఏమేమి పారామీటర్స్ తీసుకోవాలి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ తయారు చేయడంలో? ఫస్ట్ పారామీటర్ ఏంటి? సో ఫస్ట్ పారామీటర్ ఏంటంటే, సో ఇవి గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు చేసుకుంటే బెటర్గానే చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ మీరే రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాలాంటి వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ జోసా మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేసాం. మెంటర్షిప్ అంటే ఏం లేదండి, గైడెన్స్. జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి సో ఏది ఎలా అన్ని రూట్ మ్యాప్స్ చెప్పడం అనమాట. ఒక గైడ్ లాగా మనం ఒక యాత్రకు వెళ్తాం, ఒక టూర్ వెళ్తాం, అక్కడ ఒక గైడ్ ఉంటాడు. ఆ సిటీ మొత్తం తిరిగి చూపించడం కోసం గైడ్ ఉంటాడు. ఆ గైడ్ కొంత ఛార్జ్ చేస్తారు. రైట్? సార్ మీతో 2 రోజులు ట్రావెల్ చేస్తాను, మీరు నాకు 10,000 ఇవ్వండి, 30,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి అంటాడు. సో అదొక రకమైనటువంటి గైడెన్స్. సో ఇక్కడ కూడా ఏంటి, సార్ నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నేను ఏ కాలేజీలు పెట్టుకోవాలి, నాకు లాస్ట్ ఇయర్ ఏ కాలేజీలలో వచ్చింది, సో అవి మీరు చెప్పగలరా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా, ఉంటే మాకు ఇవ్వండి, మేము చెక్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద గైడెన్స్. అది నేను చేసేదనమాట. ఈ గైడెన్స్ కోసం మీరు 2,500 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే కింద ఉన్న నెంబర్కి అయితే చేయండి. సో మీకు ర్యాంక్ వచ్చింది కదా, మీరున్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల చాలామంది పేరెంట్స్ అయితే వాళ్ళు నేను మాట్లాడుతూనే ఉన్నాను కాబట్టి, సార్ మాకు టైం ఉండట్లేదు, వచ్చేసరికి ఇంత లేట్ అవుతుంది, అంత లేట్ అవుతుంది, మా బాబుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు పెద్దగా ఐడియా లేదు, లేదా ఈ కౌన్సిలింగ్ గురించి అసలు తెలియదు, అసలు ఎక్కడొస్తుంది ఏంటి, కొంచెం చూసి పెట్టండి, చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నారు. సో మన మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం పీడిఎఫ్ చేసి ఇవ్వడం జరిగింది. పీడిఎఫ్ చేసి అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, మనం ఏదో క్రియేట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కాదు, ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉండిందో. మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే జోసా కౌన్సిలింగ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, ఇక్కడ కనిపిస్తుంది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ అని. దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఈ రెడ్ కలర్ దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ రౌండ్ సెలెక్ట్ చేసుకోమంటే 5th రౌండ్ అని సెలెక్ట్ చేయండి. అది లాస్ట్ రౌండ్ జోసా 2024లో. అండ్ టైప్ ఇన్స్టిట్యూట్ టైప్, ఏ ఇన్స్టిట్యూట్ కావాలి మీకు, జిఎఫ్టీలా, ఐఐటీలా, ఎన్ఐటీలా, ట్రిపుల్ ఎన్ఐటీ కావాలనుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నేము, ఏదైనా పర్టికులర్ ఇన్స్టిట్యూట్ కావాలి అంటే మీరు ఆ ఇన్స్టిట్యూట్ నేము సెర్చ్ చేసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూట్ నేమ్ నేను ఏదో ఒకటి క్యాలికట్ పెట్టాను. అండ్ అలాగే అకాడమిక్ ప్రోగ్రామ్. సో అకాడమిక్ ప్రోగ్రామ్ ఏం కావాలి, ఏ అకాడమిక్ ప్రోగ్రామ్ కావాలి నీకు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ కావాలి, ఈసీ మీద క్లిక్ చేసావు. సీట్ టైప్, కేటగిరీ ఏంటి, మీరు ఎస్సీ అనుకుందాం, ఎస్సీ క్లిక్ చేసావు. సో దీని మీద పెట్టాను. సో చూడండి ఇప్పుడు ఏంటి, రౌండ్ 5లో అండ్ ఎన్ఐటి క్యాలికట్లో ఈసీఈ ఎస్సీ కేటగిరీకి ఎక్కడి వరకు వచ్చింది. సో వచ్చేస్తా చూడండి, ఎస్సీ కేటగిరీకి
హోమ్ స్టేట్, అదర్ స్టేట్. హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్. ఎక్కడ క్యాలికట్ ఎంత ర్యాంక్ వచ్చింది, ఈసీఈ ఎంత వచ్చింది, క్లోజింగ్ ర్యాంకు 6719 ర్యాంక్ వచ్చేసింది. అలాగే హోమ్ స్టేట్ ఎస్సీ ఫీమేల్కి ఎక్కడ వచ్చింది, ఎంత ర్యాంక్ 9031 ర్యాంక్ వచ్చింది. అండ్ అలాగే అదర్ స్టేట్ అంటే మనలాంటి వాళ్ళకి అదర్ స్టేట్ వాళ్ళకి జెండర్ న్యూట్రల్ ఏమో 1665 ర్యాంక్ వచ్చేసింది. అండ్ అలాగే ఫీమేల్ ఓన్లీ అదర్ స్టేట్ వాళ్ళకి 3773. మీ ర్యాంక్ ఎంత ఉందనుకోండి, మీ ర్యాంకు 3800 అనుకోండి, ఇది మీకు వస్తున్నట్టు లెక్క. మీ ర్యాంక్ 1700 అనుకోండి, ఇది మీకు వస్తున్నట్టు లెక్క. కానీ ఎగ్జాక్ట్గా వస్తుందని చెప్పలేము. వస్తుంది కాబట్టి మనం దాన్ని పక్కన పెట్టుకుంటాం, మనకు వచ్చేటువంటి కాలేజీ లిస్టులో రాసుకుంటాం దాన్ని. అర్థమైందా? సో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మీకు పర్టికులర్ బ్రాంచే కాకపోవచ్చు, లేదు మీకు ఇక్కడ ఈ బ్రాంచే కాకుండా ఆల్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోండి. క్యాలికట్ కావాలి కాబట్టి మీకు ఎస్సీ కేటగిరీ ఏం చేసాం, ఎన్ఐటి పెట్టాము, క్యాలికట్ పెట్టుకున్నాం, ఆల్ బ్రాంచెస్ పెట్టాము, ఎస్సీ కేటగిరీ పెట్టాము. సో ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి, అన్ని బ్రాంచులు వస్తాయి. సో కాబట్టి ఇలాంటివన్నీ మీరు ఇన్పుట్స్ లాగా తీసుకొని చేసుకోగలగాలి. మీ ర్యాంక్కి తగినట్టుగా ఎక్కడెక్కడ వచ్చినాయి ఏంటి అని చెప్పి చెక్ చేసుకోవాలి. సో ఈ చెక్ చేసుకునేటువంటి విషయంలో కూడా నా హెల్ప్ మీకు ఉంటుంది. సో దీనంతటి నేను ఏం చేస్తానంటే, మీ కేటగిరీకి ఓన్లీ ఎస్సీ కేటగిరీకి ఉన్నటువంటి అన్ని ఎన్ఐటీస్, ఓన్లీ ఎస్సీ కేటగిరీకి ఉన్నటువంటి అన్ని త్రిబుల్ ఐటీస్, ఓన్లీ ఎస్సీ కేటగిరీకి ఉన్నటువంటి అన్ని జిఎఫ్టిఐస్ ఒక పీడిఎఫ్ లాగా చేసి అది మీకు వాట్సాప్ చేసేస్తాను. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ వాళ్ళకి పర్టికులర్గా. సో మీకు అప్పుడు ఈజీగా అవుతుంది కదా. అంటే మనం ఇందులోకి వెళ్తేనేమో ఈ సైట్లోకి వెళ్తే ఒక పెద్ద సముద్రం లాంటిది. సో దాన్ని మనం ఏం చేసాం, స్ప్లిట్ చేసాం, మనకు కావాల్సినంత వరకు మాత్రమే తీసుకున్నాం, రైట్. సో ఈజీగా మనం వెతుక్కోవడానికి అవుతుంది అనమాట. మీ పర్టికులర్ కేటగిరీ మీకు ఇచ్చేసాను అనుకోండి, ఏమవుద్ది, మీకు ఇంత హరిబరి ఉండదు కదా. సో వితిన్ అవర్స్లోనే టైం అయిపోద్ది, అంటే మీరు చూసుకోవడం అయిపోద్ది అనమాట, రైట్నా. సో ఈ విధంగా చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా సార్ మాకు ఇన్ని వాటిలలో వద్దు, మాకు సిఎస్ఏ కావాలి, ఈసీఏ కావాలి, ఎన్ఐటీలు ఎక్కడ, త్రిబుల్ ఐటీలు ఎక్కడ, అండ్ ఇంకా జిఎఫ్టీలు ఎక్కడ, ఇలాంటివి అడిగారు అనుకోండి. సో వెంటనే నేను మీకు ఇదంతా చూసుకోవడం మీకు ఇబ్బంది అనిపించినా నేను వెంటనే ఏం చేస్తాను, మీకు ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసి వెంటనే మీకు వాట్సాప్ చేసేస్తాను. మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ మీకు తెలుసు, చాలామంది పేరెంట్స్ అయితే జాయిన్ అయి ఉన్నారు, రైట్. సో వాళ్ళకైతే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ రెడీ అవుతుంది, రైట్నా. చూపిస్తా చూడండి ఎలా రెడీ అవుతుంది చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్. ఎలా రెడీ అవుతుందంటే ఇది ఇవ్వడం వల్ల, సో ఇప్పుడు మనకి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఎలా రెడీ అవుతుంది. సో ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్. సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసాం కదా, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్. సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్సీ కేటగిరీ అనుకుందాం. ఎస్సీ కేటగిరీలో ఒక 1000 ర్యాంక్ వచ్చింది కేటగిరీలో. ఈ 1000 ర్యాంక్కి ఎన్ఐటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఏమొస్తున్నాయి, త్రిబుల్ ఐటీస్ ఏమొస్తున్నాయి, జిఎఫ్టిఎస్ వద్దు, ఇక దాన్ని చూసుకోవట్లేదు మీరు. జిఎఫ్టీస్ వద్దు అనుకున్నారు, చూసుకోవట్లే. ఎన్ఐటీస్లో వచ్చే బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు రాసుకున్నారు, ఇక్కడ నోట్ చేసుకున్నారు, రైట్. త్రిబుల్ ఐటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక్కడ నోట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇందులో 1 2 3 4 5 10 ఉన్నాయి, ఇక్కడ 1 2 3 20 ఉన్నాయి, రైట్. సో మనకి ఇక్కడే బాగున్నాయా ఇక్కడే బాగున్నాయా చూస్తాం. నీకు బ్రాంచ్ కావాలి, సిఎస్సి కావాలనుకోండి, ఇక్కడ సిఎస్సి ఎన్ఐటీలో సిఎస్సి ఉన్నాయి అనుకోండి, మనకి 3 కాలేజీలు వస్తాయి, ఆ 3 కాలేజీలు కూడా నార్త్ ఈస్ట్లో ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ సిఎస్సి కావాలి, సో మనకి దాదాపు 20 కాలేజీల్లో సీట్లు వస్తున్నాయి. ఇందులో మంచిది ఏది, సిఎస్సి అనేది బ్రాంచ్ నీకు కంపల్సరీ కావాల్సింది. ఇక్కడ నార్త్ ఈస్ట్ వెళ్ళడం కంటే ఇక్కడ త్రిబుల్ ఐటీస్లో మంచి కాలేజీలోకి వెళ్ళడం బెటర్. అదే సిఎస్సి బ్రాంచ్ మంచి ప్యాకేజెస్ ఉన్నటువంటి కాలేజీని ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. అలాగూ నువ్వు ఈ రెండింటిని కంపేర్ చేసుకొని ఏం చేస్తావంటే, ఫస్ట్ నేను ఈ 3 ప్లేస్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. 3వది ఫర్ ఎగ్జాంపుల్ కాంచీపురం ఉంది, లేదా లక్నో ఉంది, లక్నో వెళ్ళాలనుకుంటున్నా. సో 3వ నెంబరు ఫస్ట్ రాసుకో. నెక్స్ట్ నేను 2వ నెంబర్కి వెళ్ళాలనుకుంటున్నా. ఈ 2వ నెంబర్లో ఉన్నది కాంచీపురం ఉంది, సో 2వ నెంబర్ వేసుకుంటాను, ఓకేనా. అంటే ఇక్కడ ఉన్న 3 దానికి ఏం చేస్తావు, 3కేమో 1వ నెంబర్ వేస్తావు, 2కేమో 2వ నెంబర్ వేస్తావు. నెక్స్ట్ 4వ ప్లేస్లో ఉన్నది కొట్టాయం ఉంది, కొట్టాయం వెళ్ళాలనుకుంటున్నా, దానికి 3వ నెంబర్. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే, నేను ఏదైతే వెళ్ళాలో దాన్ని ఫస్ట్ రాసుకుంటున్నా. లక్నో వెళ్ళాలనుకున్నా 1వ నెంబర్ వేసుకున్నాను, కాంచీపురం వెళ్ళాలనుకున్నా 2వ నెంబర్ వేసుకున్నాను, కొట్టాయం వెళ్ళాలనుకున్నా 3వ నెంబర్ వేసుకున్నాను. అక్కడ సిక్కిం కంటే మణిపూర్ కంటే, రైట్. సో నాకు మంచిది అనిపించింది కాబట్టి వేసుకున్నా. అది మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్, మీ పేరెంట్స్తో డిస్కస్ చేస్తారు. మీ అబ్బాయి మీ అమ్మాయి బాగోగుల కోసం మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరు ఏంటి అనేది మీ ఇంట్రెస్ట్తో మీరు డిస్కస్ చేసుకుని ఒక ఆర్డర్ తయారు చేసుకోండి నేను ఇచ్చినటువంటి దాంతో. సో అక్కడికి మీకు వస్తున్నటువంటి కాలేజీలో ఒక ఆర్డర్ తయారవుతుంది, వస్తున్న వాటిలో తయారవుతుంది. ఆల్మోస్ట్ 50% అయిపోతుంది మనకి. చాయిస్ ఫిల్లింగ్ అనేది 50% అయిపోయినట్టే. మీకు వస్తున్న వాటిని ఆర్డర్ చేసుకుంటే చాలు, అన్నిటిని ఆర్డర్ పెట్టుకోవక్కర్లేదండి. మనకి ఎక్కడ వస్తున్నాయి ఆ వచ్చే వాటిని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో చాలు. మిగతా వాటితో మనకి పని ఏమని చెప్పండి. రాని వాటి గురించి ఆర్డర్ మీరు ఒకటి ముందు వెనకైనా కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎన్ఐటి తిరుచిరాపల్లి పెట్టపోయి ఎన్ఐటి వరంగల్ పెట్టామనుకోండి, అది నీకు ఎలాగో రాట్లా,
ముందు వెనక ముందు అయినా నీకు ఉపయోగం ఏముంది చెప్పండి? అంటే నష్టం జరిగేది ఏముంది? అవ్వదు కదా. బట్ ఇక్కడ నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ఇవి మీకు వస్తున్న ఏది పెట్టినా వస్తుంది మీకు. ఇందులో ఉన్న 10, ఇందులో ఉన్న 20 ఏది పెట్టినా వస్తాయి. మరి ఏది పెట్టాలి ముందు అనేది కదా మనం తయారు చేసుకోవాలి. అందుకని మీకు వస్తున్న వాటిని ముందు మనం గాలం వేసి పట్టాలి. అది ఎక్కడి నుంచి పట్టాలి? ఇందాక నేను చూపించినటువంటి జోస ఆర్డర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి పట్టుకోవాలి. అర్థమైందా? ఇక్కడ నేను చూపించా కదా. సో ఇక్కడ చూపించినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దీని నుంచి పట్టుకోవాలి. ఓకేనా? సో మనకు వస్తున్న వాటిని ఒక పక్క రాసుకొని మిరకల్లాగా గాలించి తీసుకొచ్చి పక్కన పెట్టేయాలి. బియ్యం గాలిస్తాం కదా, గాలిస్తే రాళ్ళు బయటకు వస్తాయా? ఆ రాళ్లే మనకి సీట్లు ఇక్కడ. ఆ వచ్చే వాటిని తీసి పక్కన పెట్టాం. ఆ వచ్చిన వాటిలో కూడా మళ్ళీ ఏం చేస్తున్నాం? ఫస్ట్ వెళ్ళాలనుకున్నదాన్ని ఫస్ట్ రాసుకుంటున్నాం, సెకండ్ ప్రియారిటీ ఇచ్చేదానికి సెకండ్ రాసుకుంటున్నాం, థర్డ్ వెళ్ళాలి థర్డ్. అలా మనం ఇచ్చే ఆర్డర్ ఎలా ఉండాలంటే లాస్ట్ వరకు, లాస్ట్ పెట్టుకున్నటువంటి ఆప్షన్ మనకి లాస్ట్ ప్రియారిటీ. ఇక్కడ 10 ఏమో ట్రిపుల్ వచ్చినాయి, 20 ఏమో ఎన్ఐటీలు వచ్చినాయి, రైట్? సో నాకు వచ్చే 30 ఆప్షన్ ఏంటి? అది లీస్ట్ ప్రియారిటీ. నేను వెళ్ళడం కోసం నాకు అన్నీ వచ్చే కాలేజీలే, కానీ వస్తున్న వాటిలో నేను ఫస్ట్ వెళ్ళాలనుకున్నది ది బెస్ట్ నా దృష్టిలో. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, నేను ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. నేనే స్టూడెంట్ని. నా దృష్టిలో నేను ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నది ఏంటంటే ఏది వస్తున్న వాటిలో నెంబరింగ్ నేను చెప్పేది, మీరు వేసుకున్నటువంటి నెంబరింగ్. చాయిస్ ఫిల్లింగ్లో ఫస్ట్ ఆప్షన్ చెప్పట్లే నేను, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక ఆర్డర్ సెట్ చేసుకుంటున్నారు, మీకు వస్తున్న కాలేజీలని ఒక ఆర్డర్లో పెట్టుకుంటున్నారు. ఏ ఆర్డర్లో పెట్టుకోవాలంటున్నానంటే మీరు వెళ్ళాలనుకునేటువంటి ఆర్డర్లో పెట్టుకోండి. ఎస్, నేను ఫస్ట్ ఎన్ఐటి వరంగల్ వెళ్తాను, మెకానికల్ వచ్చినా పర్లేదు, పెట్టుకో. రెండోది, నేను సిఎస్సి వెళ్తాను, వరంగల్లో మెకానికల్ రాకపోతే నేను వెంటనే సిఎస్సికి వెళ్ళిపోతాను, శ్రీ సిటీకి వెళ్ళిపోతాను, రెండోది పెట్టుకో. మూడోది, ఎన్ఐటి వరంగల్ నేను అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు పాట్నాలో, బాగుంటుందంట. సో ఈ రెండు దగ్గర కాబట్టి ఇది లేకపోతే డైరెక్ట్ పాట్నా వెళ్ళిపోతాను, పాట్నా పెట్టుకుంటాను. మూడోది పెట్టుకో, నీ ఇష్టం. ఇవన్నీ ఏంటి? నువ్వు వెళ్ళాలనుకున్నటువంటి ఆర్డర్. ఆ ఆర్డర్ ఎలా ఉండాలి? నాతో డిస్కస్ చేయాల్సిన పని లేదు. ఇక నువ్వు వెళ్ళాలనుకునేటువంటి ఆర్డర్ నాతో డిస్కస్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అవన్నీ మీకు వచ్చాయి. మీకు ఎక్కడ వస్తున్నాయి నేను చెప్పాను కదా. వస్తున్న వాటిని నువ్వు సెట్ చేసుకో. ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే, సార్ నేను ఇక్కడ వరంగల్ మెకానికల్ వెళ్తున్నాను, నాకు వెళ్ళాలని పెట్టుకుంటున్నాను, ఓకేనా, పెట్టొచ్చా? పాట్నాలో ఈసీ వస్తుంది, వరంగల్లో మెకానికల్ పెట్టొచ్చా సార్? పెట్టుకోమంటారా? లేదా డైరెక్ట్ పాట్నా వెళ్ళిపోమంటారా? పాట్నానే ఫస్ట్ పెట్టుకోమంటారా? ఎందుకంటే నాకు పెడితే వచ్చేస్తుంది, వరంగల్ పెడితే వరంగల్ వచ్చేస్తుంది, పాట్నా పెడితే పాట్నా వచ్చేస్తుంది. సో ఏం చేయమంటారు? అలాంటివి అనుకోండి మీరు డిస్కస్ చేయొచ్చు నాతో, ఎందుకంటే మెంటర్షిప్లో ఉన్నారు కాబట్టి. అలాంటి డిస్కషన్స్ మనం చేద్దాం. సో ఈ విధంగా మీరు వెళ్ళాలనుకున్నట్టు కాలేజ్ అన్నీ కూడా సెట్ చేస్తారు. ఒక 20 ఆప్షన్లు ఉన్నాయి, 30 ఆప్షన్లు ఉన్నాయి, అది మీ దగ్గర పెట్టుకోండి. ఇక ఆ తర్వాత దానిపైన ఏం పెట్టుకోవాలన్నది ఏది స్టార్టింగ్ నుంచి మనం ఎలా సెట్ చేసుకోవాలి, నేను దానికి పీడిఎఫ్ చేసి ఇస్తాను మీకు. ఓకేనా? ఒకవేళ ఈ ఆర్డర్ సెట్ చేసుకోవడంలో కూడా మీకు ఇబ్బందిగా ఉంది, మీరు ఒక ఆర్డర్ పెట్టారు, ఇక్కడ 30 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ట్రిపుల్ ఐటీలు 10, ఎన్ఐటీలు 20 ఉన్నాయి కదా. సో అందులో మీకు ఆ 30 ఆప్షన్లో మీరు ఒక ఆర్డర్ సెట్ చేసుకున్నారు, ఆ ఆర్డర్ నాకు పంపించండి. సార్ ఈ ఆర్డర్ పెట్టుకున్నాను, ఒకసారి చెక్ చేసి చెప్పండి, ఏమన్నా నెంబర్లు కిందికి వెనక్కి మార్చుకోవాలా? ఎస్, నేను 16 ప్లేస్లో ఉన్న తీసుకొచ్చి 7వ ప్లేస్లో పెట్టుకోండి అని చెప్తాను వాయిస్ మెసేజ్ ద్వారా. ఆర్ఎల్స్ మీరు నాకు ఫోన్ చేస్తే మాట్లాడి చెప్తాను. ఎందుకు సార్ ఏంటి అంత నాకు దాని మీద విల్లింగ్ లేదు, అందుకే 16 ప్లేస్లో పెట్టుకున్నాను, 7లో పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ మీరు అగ్రీ చేశారనుకోండి, యూ కెన్. లేదు సార్ నేను ఉన్నదాన్ని నేను స్టిక్ అని అవుదాం అనుకుంటున్నాను, ఎస్ అంటే యూ కెన్. అలా కూడా మీరు ఫాలో అయిపోవచ్చు, ఎందుకంటే అవి వస్తున్నాయి, ఏ కాలేజ్ పెట్టినా మీకు వస్తుంది వచ్చే వాటి గురించి, రైట్నా? మరి వచ్చే వాటిని డైరెక్ట్గా పెట్టుకోవచ్చు కదా అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. వచ్చే వాటిని డైరెక్ట్ పెట్టుకోవచ్చు కదా, మనం పైన రానివన్నీ పెట్టుకోవడం ఉపయోగం ఏంటి? అర్థమైందా? సో ఎప్పుడైనా సరే మనం ఎలా ఉండాలంటే, ఒక మన సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, సో మనకి రాదని తెలిసినప్పుడు కూడా వస్తే బాగుంటుంది అనేటువంటి ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది. నాకు కారు కొనుక్కునేటువంటి ఓపిక లేదు, కానీ కారు ఉంటే బాగుంటుందని చాలాసార్లు అనిపించింది. బైక్ మీద జర్నీ చేయడం వల్ల, ఫ్యామిలీతో వెళ్ళడం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు అనిపించినాయి, రైట్? నాకు కారు కొనే స్తోమత లేదు, కానీ కారులో వెళ్తే బాగుంటుంది అనిపించింది. అర్థమైందా? సేమ్ కారులో వెళ్ళేవాడికి ఇంకా వేరే జర్నీ, ఈ కారులో కాకుండా ఇంకా నేను పెద్ద కారులో మంచి ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి ఒక లగ్జరియస్ కార్లో వెళ్తే బాగుంటుందని వాడికి అనిపించుంటుంది. అంటే మనం దేనికి సాటిస్ఫై అవ్వం, మనకు వచ్చే ఉన్నప్పటికీ కూడా దానికంటే బెటర్ వస్తే బాగుంటుంది కదా డెఫినెట్గా. ఆ బెటర్ ఏంటి? టాప్లో ఉన్న కాలేజెస్, టాప్లో ఉన్న బ్రాంచెస్, టాప్ ఇన్స్టిట్యూట్, హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్, ఆ విధంగా ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. అదిలో ఒక ఆర్డర్ ముందుకి ఒక ఆర్డర్ వెనక్కి అయినా సరే 6వ ప్లేస్లో ఉండాల్సింది 5లోకి వచ్చినా 5లో ఉండాల్సింది నీకు 8లోకి పోయినా కానీ పెద్ద ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అవి ఎలాగో మనకు రావట్లేదు, వస్తే బాగుంటుంది. రావట్లేదు కానీ వస్తే బాగుంటుంది, అర్థమైందా? సో కాబట్టి అవి ఎలా పెట్టుకోవాలో నేను ఇస్తాను మీకు. మీరు
4వ తారీఖు నుంచో 5వ తారీఖు నుంచో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 7 నుంచి చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలనుకుంటే నేను 6వ తారీఖే మీకు చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఇచ్చేస్తాను. రైట్, అప్పటి వరకు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మీకు వస్తున్నటువంటి వాటిని ఒక ఆర్డర్లో సెట్ చేసుకోండి. ఓకే సార్, మీరు చెప్పింది కరెక్టే. ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేము ఆర్డర్లో పెట్టుకోవాలి, ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి మేము? మీరు ఇందాక ట్రిపుల్ 10 అన్నారు, ఎన్ఐడీలు 20 అన్నారు, ఆ 30 ఉన్నాయి. కొంతమందికి 40 వస్తాయి, కొంతమందికి 100 వస్తాయి, కొంతమందికి 70 వస్తాయి, కొంతమందికి 10 వస్తాయి. ఎన్ని ఆప్షన్స్ మాకు వచ్చే ఉండాలి అనేటువంటి డౌట్ మీలో వచ్చే ఉంటుంది చాలామందికి. నేను దీన్ని ఏమంటా అంటే యాజ్ మోర్ యాజ్ యూ కెన్, మీకు కావాల్సిన దానికంటే ఎక్కువే పట్టుకోండి. అంటే ఎన్ఐటి వరంగల్లో నీకు సివిల్ వస్తుంది, రైట్? ఎన్ఐటి వరంగల్లో సివిల్ వస్తుంది, సివిల్ పెట్టుకున్నావు. దాని తర్వాత బయోటెక్నాలజీ కూడా వస్తుంది, పెట్టుకున్నావు. కానీ వెళ్ళాలని ఉద్దేశం లేదు. మెటలర్జీ కూడా పెట్టుకోవాలి, వెళ్ళాలని ఉద్దేశం లేదు. ఫిజిక్స్ కూడా పెట్టుకోవాలి, వెళ్ళాలని ఉద్దేశం లేదు. ఎందుకు పెడుతున్నావు ఇవన్నీ? వెళ్ళాలని ఉద్దేశం లేనప్పుడు ఎందుకు పెడుతున్నావు అంటే నీకు డైరెక్ట్గా సీట్ అలాట్ అయ్యేటప్పుడు సివిల్ రాలే, సివిల్ అనుకున్నాం కానీ సివిల్ రాలే, బయోటెక్నాలజీ పోయింది రాలే, మెటలర్జీ వచ్చింది. మెటలర్జీ దగ్గర ఆగిపోద్ది. మరి కింద పెట్టిన వేస్టే, అయిపోతుంది. సిస్టమ్ అనేది కింద పెట్టిన చూడదు. ఇక నువ్వు 400 ఆప్షన్లు పెట్టినా 10వ ఆప్షన్లో సీట్ వచ్చింది అనుకోండి, 11వ ఆప్షన్ నుంచి సిస్టానికి కనపడవు, ఇక డిసపియర్ అయిపోతాయి, వ్యానిష్. రైట్, 1 నుంచి 9 ఆప్షన్లు, ఏ రౌండ్కి వెళ్ళినా 1 నుంచి 9 ఆప్షన్లు. నీకు 10లో సీట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేటప్పుడు 1 to 9 ఆప్షన్స్ చెక్ చేస్తుంది. నువ్వు ఫ్లోట్ వెళ్ళు, స్లైడ్ వెళ్ళు, వాట్ ఎవర్, రైట్నా? సో కాబట్టి మనం ఏం చేయాలి? యాజ్ మోర్ యాజ్ యూ కెన్, నువ్వు కావాల్సినన్ని పెట్టుకో. కాకపోతే వాటిని కూడా నువ్వు లీస్ట్ ప్రియారిటీ ఇచ్చేదాన్ని బాగా వెనక్కి తీసుకొచ్చాయి. ఇప్పుడు 5 years కోర్సులు అన్న చెప్పి ఎన్ఐటి వరంగల్లో 5 years ఇంట్రెస్ట్ లేదు, లీస్ట్ ఇంట్రెస్ట్ ఉంది. లీస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడ పెట్టాలి? మనకి లీస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాటిని మనం లాస్ట్లో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో ఇలాంటివన్నీ చేసుకోవాలంటే కొద్ది టైం పడుతుంది. మీరు ఒక్కసారి నేను చెప్పింది మళ్ళీ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, డెఫినెట్గా అర్థమవుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే నేను మీకు ఇక ఇట్లా చూడండి ఒకసారి. ఎస్టీ కేటగిరీకి ఎంత 750 ర్యాంక్ వచ్చింది. 750 ర్యాంక్ వస్తే తనకి ఎక్కడెక్కడ వస్తుందో తెలియదు కాలేజీలో. ఇందాక నేను చెప్పినట్టుగా చూసుకోవడం తెలియలేదు. నేను పీడిఎఫ్ పెట్టాను, ఎస్టీ కేటగిరీకి పీడిఎఫ్ పెట్టాను. ఓన్లీ ఎస్టీ కేటగిరీ చెక్ చేసుకున్నారు. చాలా కాలేజీలు 31 కాలేజీలు ఉన్నాయి ఎన్ఐటీస్, ఇంక్లూడింగ్ ఐఏఎస్టీతో కలిపి. సో నాకు సిఎస్సీలు ఎక్కడ వస్తుందో తెలియదు. కంప్యూటర్స్ ఓన్లీ ఎక్కడెక్కడ వస్తుందో తీసి పెడతాను మీకు. సిఎస్సీ చూడండి, 750 ర్యాంక్ కదా ఇక్కడ తనకి. 792కి ఎక్కడ కట్ అయిపోయింది? ఎన్ఐటి పుదుచ్చేరిలో కట్ అయిపోయింది. 806కి ఎక్కడ కట్ అయిపోయింది? సిల్చార్లో కట్ అయింది. అంబేద్కర్ కాలేజీ ఎక్కడ కట్ అయిపోయింది? 812. ఆంధ్రప్రదేశ్ 940. సో ఇవన్నీ ఎక్కడెక్కడ ఏ కాలేజ్, ఇన్ని కాలేజీలు వస్తున్నాయి సిఎస్సి. ఈ 750 ర్యాంక్ ఎవరు? తను జెండర్ న్యూట్రల్, అంటే బాయ్కి ఎక్కడ వస్తున్నాయి అంటే ఇన్ని కాలేజీలు సిఎస్సి వస్తుంది. షార్ట్ లిస్ట్ అయిపోయినట్టే కదా మీకు. ఇందులో మీరు ఏం చేయాలి? ఇక్కడ వచ్చిన తర్వాత మీరు దీన్ని ఏది ముందు ఏది వెనక అనేది మీ ఇంట్రెస్ట్ వదిలేస్తాను నేను. అది ఒకవేళ ఎక్కడ కూడా నా సలహా కావాలనుకోండి మీకు, మీరు వాడుకోవచ్చు. ఇందులో ఇన్ని వస్తున్నాయి మీకు. సో మీరు ఇందులో ఏది ముందు వెళ్తారు అనేది మీ ఇంట్రెస్ట్. సార్ నేను దగ్గర ఉంటా, మా పాపను దూరంగా పంపించము, మా బాబుని దూరంగా పంపించము, మాటికి వాడికి హెల్త్ ఇష్యూ వస్తూ ఉంటుంది, లేకపోతే సరిగా ఉండదు వాడి హెల్త్, మేము దగ్గరలో ఉంటాం కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్కి వెళ్తాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలాగో వస్తుంది సిఎస్సి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటామంటే ఎన్ఐటి ఏపీ రాసుకోండి. ఫస్ట్ ఆప్షన్లో ఎన్ఐటి ఏపీ అని రాసుకోండి. అది మీ ఇష్టం. మీ ఏదైతే ఎకనామికల్ స్టేటస్ ఉందో లేదా హెల్త్ కండిషన్స్ ఉన్నాయో ఇంకా వాట్ ఎవర్ దాన్ని బట్టి మీరు చేసుకోండి. రెండో ఆప్షన్. రెండోది ఎక్కడికి వెళ్తాం? కొంచెం ఇంకా దగ్గరగా ఉండేది ఏంటి? నాకు పుదుచ్చేరి కొద్ది దగ్గరగా ఉంటుంది సార్, ఆంధ్రప్రదేశ్ రాకపోతే పుదుచ్చేరికి వెళ్తాను. పుదుచ్చేరి. సో ఎక్కడున్నా మీరు చదువుతారు, మీ బాబు ఎక్కడున్నా చదువుతాడు, మాకు దగ్గర ఉంటే చాలు అనుకునే పేరెంట్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. మావుడికి ఫుడ్ పడట్లేదు, ఫుడ్ ఎలర్జీ ఉంది, మావుడికి సరిగా డిజేబిలిటీ ఉండింది, రైట్? మా అక్కడైతే పక్కనే ఉంటారు, మా ఊరు వాళ్ళు ఉన్నారు, ఇలాంటి చాలా కండిషన్స్ ఉంటాయి. స్టూడెంట్ని, వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ పిల్లల్ని బయటకు పంపించాలని పేరెంట్స్ చాలా ఆలోచిస్తారు, డెఫినెట్గా ఆలోచించాలి కూడా. సో ఇలాంటి కండిషన్స్ బేస్ చేసుకుని మీరు ఇలా ఆర్డర్ ఇచ్చుకోండి. ఇంకా మూడోది ఎక్కడికి వెళ్ళాలి? మనకి దగ్గర ఏదో ఉంది సార్ ఆ రాయపూర్ దగ్గరలో ఉంది కాబట్టి ఎన్ఐటి రాయపూర్ 3వ ప్లేస్లో పెట్టుకుంటాం సార్ అని చెప్పేసి మీరు రాసుకోండి, మీ ఇష్టం. ఇది మీకే వదిలేస్తున్నా నేను. మీరు ముందు దేనికి వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు దీని ప్రతి ఏంటి? ఫస్ట్ దేని పెట్టుకుంటున్నారు? వచ్చే వాటిలో పెట్టుకోవాలి. ఇవి వస్తున్న వాటిలలో ఎన్ఐటి ఏపీ ఫస్ట్ పెట్టావు. ఏపీ రాకపోతే ఎక్కడికి వెళ్తావు? పుదుచ్చేరికి వెళ్తావు. అది కూడా రాకపోతే ఎక్కడికి వెళ్తావు? రాయపూర్ వెళ్తావు. అది కూడా రాకపోతే ఎక్కడికి వెళ్తావు? ఇందులో ఉన్న ఆర్డర్ చూసుకోవాలి, రైట్? 4వది పెట్టుకో, 5వది పెట్టుకో, 6వది, 7వది, 8వది, 9వది. సిఎస్సీలు రాలేదు, ఏం చేయాలి? మళ్ళీ ఇదే ఆర్డర్లో ఈసీలు, మళ్ళీ ఇదే ఆర్డర్లో ట్రిపుల్. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఎన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ? మనకి ఎన్నైనా అవుతాయి ఆప్షన్స్. ఎక్కడి వరకు ఆగాలి? సిఎస్సి వచ్చేవాడికి ఈసీ వరకు పెట్టుకోండి చాలు.
సిఎస్సి వస్తుంది అన్నటువంటి మనకి ఇప్పుడు ఎగ్జామ్షన్ తెలిస్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం మనకి సిఎస్సి వస్తుంది. కాబట్టి మనం ఎక్కడి వరకు పెట్టుకోవాలి, అదే కాలేజీలో ఈసీ కవర్ అయ్యే దాకా పెట్టుకోవాలి. ఎందుకంటే సిఎస్సి రాకపోయినా ఈసీ అయినా వస్తుంది కాబట్టి. అర్థమైందని చెప్పింది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం మనకి ఈసీలు వస్తున్నాయి. ఈసారి మనం పెట్టుకునే కాడికి ఎక్కడ పెట్టుకోవాలి, సిఎస్సి ఈసీతో పాటుగా త్రిబుల్ ఈ కూడా పెట్టుకోవాలి. ఈసీ రాకపోయినా త్రిబుల్ ఈ వస్తుంది కాబట్టి. ఎందుకంటే బ్రాంచ్ యొక్క రేంజ్ అనేది, ఆ కట్ ఆఫ్ అనేది హైయెస్ట్ బ్రాంచ్కి ఏమో తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అండ్ లోయెస్ట్ బ్రాంచ్కి ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. సో జనరల్గా మనకు అలా పెడతాం. ఇవన్నీ మాకేం తెలియదు సార్, మాకు కట్ ఆఫ్ అసలు ఏం తెలియవు, మేము అసలు ఇవన్నీ చేసుకోలేము, మాకు ఒక చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ తయారు చేసి ఇవ్వండి, రైట్, మా ర్యాంక్ ఎక్కడ సూట్ అయితే అక్కడ కాలేజీని బట్టి పెట్టివ్వండి అంటే నేనైతే మీకు చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదంతా. సో ఇలా చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ రెడీ చేసుకోవాలి. సో ఇది మీకు షార్ట్ లిస్ట్ చేసి మీరు నేను ఇచ్చినటువంటి పీడిఎఫ్లో వెతుక్కోలేకపోతే మీకు ఇలా ఎక్కడ వస్తుంది సీట్ చెప్పగలం కదా. సో ఈజీగా అయిపోతుంది అప్పుడు పని. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇది ఈ ర్యాంక్ ఎంత, 750. ఈసీలు ఎక్కడ వస్తున్నాయి, అదే క్యాండిడేట్కి ఈసీలు ఎక్కడ వస్తున్నాయి చూడండి. దుర్గాపూర్ వస్తుంది, రైట్, టాప్ 10లో కాలేజ్ దుర్గాపూర్ వస్తుంది, కురుక్షేత్ర వస్తుంది, అండ్ ఇంకా కావాలంటే సూరత్ వస్తుంది. అర్థమైందా. సో ఇవన్నీ సిల్చర్ వస్తుంది, ఇవన్నీ కూడా ఈసీలు వస్తున్నాయి. ఇందులో కూడా సిఎస్సీలు అయిపోయిన తర్వాత దాని కంటిన్యూషన్లో ఏది మంచిగా ఉంది, ఈసీలు బాగా వచ్చేవి టాప్ 10 కాలేజీలు ఉన్నాయి కదా, అలా సెట్ చేసుకోవాలి. రైట్, ఇంకొక క్యాండిడేట్ చూద్దాం, ఇంకొక ర్యాంక్ ఏదైనా. సో ఇంతే సింపుల్. చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ రెడీ చేసుకోవడం అంటే పెద్ద కష్టపడాల్సిన పర్లేదు. బట్ బేసిక్ ఇన్పుట్స్ అయితే మీకు కావాలి. బేసిక్, వెరీ వెరీ బేసిక్. మీకు చూడండి 11,000 ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్, 11,000 ర్యాంక్. సో ఎన్ఐటీలో వస్తున్నాయా, ట్రిపుల్ ఐటీలో వస్తున్నాయి, తెలియదు. ట్రిపుల్ ఐటీస్ వస్తున్నాయి చూడండి. ట్రిపుల్ ఐటీస్ ఎక్కడ వస్తున్నాయి, 11,000 ర్యాంకు ఎస్సీ క్యాండిడేట్, ఫీమేల్ ఓన్లీ అంటే గర్ల్. సో చూడండి 11,061, 11,310. సో మీకు ఇక్కడ వడోదర వస్తుంది, అగర్తలా వస్తుంది, మణిపూర్ వస్తుంది, ఇవన్నీ చూడండి సిఎస్సీలే. సిఎస్సీ అండ్ ఈసీ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇవి వస్తున్నాయి. ఈ లిస్ట్ ఇస్తాం. ఇవన్నీ మీరు ఎత్తుకోకర్లేదు కదా. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇవన్నీ కూడా వర్క్ అంతా ఈజీ అయిపోతుంది అనమాట. సో మీరు ఈరోజు జాయిన్ అయితే 1 గంట 2 గంటలలో మీకు అంతా కూడా వచ్చేస్తుంది. కొంతమందికి అయితే ఇప్పుడు జాయిన్ అయ్యారనుకోండి, జస్ట్ 10 నిమిషాలు 20 నిమిషాల్లోనే మొత్తం కూడా పెట్టేయడం జరుగుతుంది. సో వర్క్ అనేది అలా ఉంటుంది అనమాట. మీరు ఫోన్ చేస్తూనే ఉన్నారు, మెసేజ్ కూడా రిప్లై ఇస్తున్నాను. సో ఏ మెసేజ్ని కూడా స్కిప్ చేయట్లేదు, అండ్ కాల్ చేసినా కానీ మాట్లాడడం జరుగుతుంది. సో కావాలంటే జాయిన్ అయిన వాళ్ళు కింద ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళని అడగండి. అర్థమైంది. దీనికి అంతటి తీసుకునేది కేవలం 2,500 రూపాయలే. ఇట్స్ వెరీ 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 లెస్ అమౌంట్, ఎందుకంటే చేసే పనికి చాలా తక్కువ అమౌంట్ అది. అర్థమైందా. సో ఒక పేరెంట్ ఏ విధంగా థింక్ చేస్తాడు. సో చాలా మంది పేరెంట్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమీ తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. అలాంటివి కూడా చాలా ఓపిక్గా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సమాధానాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఈరోజు ఫోన్ చేస్తే రేపు లిఫ్ట్ చేయడం కానీ, లేదా ఇప్పుడు పొద్దున ఫోన్ చేస్తే ఇంకెప్పుడుకో ఫోన్ చేయడం కానీ అలాంటివి కూడా జరగవు. జస్ట్ మహా అయితే ఒక 1/2 అవర్ 1 అవర్ లేట్ అవుతుంది అంతే. అది కూడా రేర్ కేసెస్లో మ్యాక్సిమం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. సో మీకు ఎవరికన్నా ఖచ్చితంగా నా సహాయం కావాలంటే కౌన్సిలింగ్కి సంబంధించి, రైట్, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే 2,500 రూపాయలు చేయండి, అండ్ స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ ర్యాంక్ కార్డు కూడా పెట్టండి. మీకు వితిన్ అవర్స్లో ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. ఓకేనా. సో ఇది వీడియో నచ్చి లైక్ చేయండి, ఫ్రెండ్స్గా షేర్ చేయండి. నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా మీకైతే మంచి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ అయితే రెడీ అవుతుంది. రైట్. సో దానికి తర్వాత ఇంప్లిమెంట్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.